డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చాను. చాలా సివియర్ సర్జరీ, 5 అవర్స్ జరిగింది సర్జరీ కూడా. 2 సర్జరీస్లో కూడా దాదాపు 9-10 కుట్లు పడ్డాయి. గట్టిగా మాట్లాడలేకపోతున్నా. స్టమక్, యూరిన్ బ్లాడర్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోవడంతో ఏం అర్థం కావట్లేదు. నిజాయితీగా ఛానల్ని నడపాలి అనుకునే టైంలో మనల్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చినప్పుడు బ్రేక్ వస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఏంటి ఈ అమ్మాయి ఛానల్ ఎత్తేసిందా, ఇంకేదైనా జరిగిందా, లేకపోతే అలా ఉంటే నీకు ఎవ్వరూ సహాయం చేయరు, నీతో ఎవ్వరూ రారు, కనీసం ఎలా ఉన్నావమ్మా అని అడిగిన వాళ్ళు లేరు. మా అమ్మ, నా హస్బెండ్, నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్గా నిలిచారో మీరు అంతే. నిజంగా చెప్తున్నా. ఈవెన్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు, నేను మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది. సనాతన ధర్మం, జాతీయవాదం. కొంచెం టైం ఇవ్వండి. అప్పైనా పర్లేదు, ఇంకా అదాల పాతాళంలోకి ఆర్థికంగా వెళ్ళినా పర్లేదు. అది నా సిచ్యువేషన్. ఇంతకంటే నేనేం చెప్పలేను.